హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 43. మనం లాస్ట్ వీక్ క్లాస్లో ఒక చాప్టర్లో లాస్ట్ పేజ్లో ఉన్నాము. అది కంప్లీట్ చేసేస్తాను. యాక్చువల్గా అదంతా కంప్లీట్. ఆ చాప్టర్లో తను చెప్పిందంతా, ఇప్పటివరకు మనకు చెప్పిందంతా ఒక జ్యూస్ లాగా చేసి మనకు చెప్తూ ఉన్నారనమాట. లాస్ట్ పారాగ్రాఫ్స్ అంతే ఆ చాప్టర్లో. ఒక్కసారి చదువుతాను, మనకందరికీ అర్థమవుతుంది. ఆ, ఏమన్నారు అంటే లాస్ట్ వీక్ మనం చదువుకున్న పారాగ్రాఫ్లో మీరెవరో, మీరేంటో, మీరేం చేస్తారో అయినా సరే, అంటే ఎలాంటి వారైనా సరే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని చూసి, మీ జీవితాన్ని చూసి ఆనందంతో ఉండండి. మిమ్మల్ని ఏది అంటుకోదు, అంటలేదు. ఇదంతా కూడా తాత్కాలికమే. మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాల్ని విభిన్నంగా తప్పక చేస్తారంటే, ఇప్పుడు మనం లెసన్స్ నేర్చుకోకపోతే ఈ లెసన్స్ కంపల్సరీ నెక్స్ట్ జన్మలో తీసుకోవాల్సిందే. ఇంకో దారి లేదు. అటువంటప్పుడు వచ్చే జన్మ దాకా ఎందుకు వేచి చూడడము? ఇప్పుడే మనం ఎందుకు విషయాల్ని విభిన్నంగా చేయడం మొదలు పెట్టకూడదు? ఆ జ్ఞానాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకోకూడదు? బికాస్ ఇప్పుడు చక్కటి జీవితం, మనం ధ్యానంలోకి వచ్చాము, జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాము అంటేనే సో బ్లెస్డ్. ఎన్నో జన్మలు ఎంతో జ్ఞానం ఇప్పటి వరకు తీసుకున్నాము అని అర్థం. ఆ ఏదైతే కాయ పరిపక్వానికి వచ్చినప్పుడు పండుగ మారుతుంది అంటారు కదా, ఆ స్టేజ్లోకి వచ్చింది మన సోలు. అప్పుడే ఈ ధ్యానం చేయాలి అన్న ఆసక్తి కలగడం. ఆసక్తి కలిగినా చాలామందికి చేయడానికి అవ్వకపోవచ్చు, కానీ మనకు చేయడానికి కూడా అవుతుంది. ఎంత టైం అయితే అంత టైము. దట్ మీన్స్ మనం ఒక చక్కటి దశలోకి వచ్చినట్లు. జ్ఞానాన్ని తీసుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, ఇంప్లిమెంట్ చేయాలి అని ఉత్సాహంతో ఉంటున్నాం. కొన్ని చేయొచ్చు, కొన్ని చెయ్యకపోవచ్చు. దట్స్ ఓకే. బట్ ఆ స్టేజ్ వరకు వచ్చాం కాబట్టి ఇంకా ఎందుకు వెయిట్ చేయడం? మనకి ఏమైనా ఇబ్బంది వచ్చింది, అది ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడే దాన్ని క్లియర్ చేసేసుకుందాం. దాన్ని ఇంకా పొడిగించవద్దు. ఆ చాప్టర్, ఆ క్లాసు ఇప్పుడే ఫినిష్ చేసుకుందాం. ఇంకో జన్మ వరకు ఎందుకు వేచి ఉండడము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఒక రచయితట, నార్మన్ కౌసిన్ అనే రచయిత, తనను మరణ పంచుల దాకా తీసుకెళ్ళిన, ఇది కూడా చదువుకున్నాం లాస్ట్ వీక్, తీసుకెళ్ళిన ఒక రోగాన్ని లాఫింగ్ థెరపీతో నయం చేసుకున్నాడు. ఆయనకు ఒక లాఫింగ్ థెరపీ అని, ఆ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకున్నాడు. కాకపోతే దురదృష్టవశాత్తు అతడు ఆ రోగానికి కారణమైన ఆలోచన విధానాలను మాత్రం వదిలిపెట్టలేకపోయాడు. దాన్ని కంటిన్యూస్గా థింక్ చేస్తున్నాడు. ఆ రోగం వదిలిపోయింది ఆయనకి, కానీ ఇంకా కూడా వాటి గురించి ఆలోచించేటప్పటికీ అదే అట్రాక్ట్ చేసేశాడు, మళ్ళీ ఆకర్షించాడు. రూట్ లెవెల్లో క్లీన్ చేసుకోలేకపోయాడు ఆయన. మూల కారణం ఏదుందో దాన్ని తీసేయలేకపోయాడు. ఫిజికల్ బాడీ మీద తీసేశాడు కాబట్టి మళ్ళీ ఆ రూట్ ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకున్నాడు అనుకోండి. ఏం చెప్పిందంటే, అయినా మళ్ళీ అతడు తనకు స్వస్థత చేకూర్చుకున్నాడులేండి అని చెప్పేసి చెప్పింది. అది వేరే సంగతి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మూల జ్ఞానం ఏమిటి అని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఇంకా ఫర్ ఎవర్ రాదు మనకు ఆ ప్రాబ్లం. ఇంకెప్పుడు రాదు. ఆ సోల్ తీసేసుకుంది. నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పటికీ ఇంకా ప్రాబ్లం మనకు ఉండదన్నమాట. క్లియర్ చేసేసుకున్నాం ఆ సబ్జెక్ట్స్ అని అర్థం. సో ఏమంటున్నారు అంటే, స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి. ఈ పర్టిక్యులర్ దారి ఇలాగే వెళ్ళండి, ఈ రూట్ మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యానికి, సంపూర్ణ ఆరోగ్య ఆనందాలకి ఆ ప్లేస్కి తీసుకెళ్తుందని ఏమీ లేదు. ఎన్నో దారులు ఉన్నాయి. అన్నింటినీ ప్రయత్నించండి. మీకు ఏది కుదిరితే అది. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నాను, మీరు కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వలేదనుకోండి, ఇదే టాపిక్ ఇంకొక దగ్గర విన్నప్పుడు మీరు కనెక్ట్ అవ్వచ్చు. నథింగ్ రాంగ్. నేనేమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మీరేమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆ కనెక్షను, ఆ దానికి కూడా సోల్ స్టేట్ ఉంటుంది. మన యొక్క ఎనర్జీ స్థితి, అవతల వారి యొక్క ఎనర్జీ స్థితి, అవి రెండు కనెక్ట్ అయ్యే పరిస్థితి రెండు. కాబట్టి ఏ దారి అయినా పర్వాలేదు, అది సరియైన దారి. భక్తి, జ్ఞాన, యోగ, కర్మ, ఏ మార్గమైనా సరే ఆ దారిని ప్రయత్నించండి, మీకు అనుకూలమైన దారిని. మీకు ఇదే అండి చాలా గొప్పతనము మన స్పిరిచువాలిటీలో. ఇదే రైట్, ఇదే కరెక్ట్ అని అంటూ ఉండదు మనకి. ఎన్నో దారులు, ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు భగవంతుడు. మనకి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో దానికి కనెక్ట్ అయిపోయి దాన్ని ప్రయత్నించడమే. ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి సుమా.
అది చేయకుండా కూర్చొని అన్నీ వర్క్ అవుతాయి అలా కాదు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. లేకపోతే ఏ శిలగానో పుట్టేవాళ్ళం. ఏ ప్రయత్నం అక్కర్లేదు. వేల వేల సంవత్సరాలు ఆ రాయిలాగానే కూర్చుని ఉంటే దానికి సంబంధించిన ఏమంటారు పురోగమవృద్ధి అంటే అభివృద్ధి ఉంటుంది కదా. రాయి ఫస్ట్ మనకు తెలుసు కదా ఖనిజ సామ్రాజ్యం అని ఉంటుంది. ఆ ఖనిజ సామ్రాజ్యాల్లో మన సోలు రాళ్ళు, రప్పలు, పర్వతాలు, గుట్టలు వీటిగా తీసుకుంటదన్నమాట జన్మ. సో అలాగే ఉండిపోయే వాళ్ళం. మనం అన్ని జన్మలు దాటేసుకొని వచ్చామండి. ఖనిజ సామ్రాజ్యంలో అయిపోయింది మనకి. జంతు సామ్రాజ్యం అయిపోయింది, వృక్ష సామ్రాజ్యం అయిపోయింది. ఫోర్త్ వన్ మానవ సామ్రాజ్యం, నాలుగవది. దీని తర్వాత దైవ సామ్రాజ్యం అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 20%లో మొత్తం 5 సామ్రాజ్యాలు ఉంటాయి అనుకుంటే 3 సామ్రాజ్యాలు కంప్లీట్ అయిపోయాయి. అంటే 60%. మనం నౌ ఇన్ 60 to 80% దాంట్లో ఉన్నాము. అందులో కూడా హయ్యర్ స్టేజ్లోనే ఉన్నాం. 75 నియర్లీ టు 80. బికాస్ ధ్యానం మీద ఆసక్తి, ధ్యానం చేయగలుగుతున్నాము, జ్ఞానం తీసుకోగలుగుతున్నాము. అది ఇండికేషన్ మనకి చక్కటి స్థితిలో ఉన్నాము అని చెప్పడానికి. లేకపోతే మనం ఎక్కడో తింటూ తాగుతూ ధ్యానం ఏంటి, జ్ఞానం ఏంటి, పనికిరానివి, అక్కర్లేదు, ఆధ్యాత్మికత ఏంటి, ఫిజికల్ బాడీ అంటే ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ చేయాలి అనుకునే స్థితిలో ఉండేవాళ్ళం. అవన్నీ జన్మలు కంప్లీట్ చేసుకొని వచ్చేసాం మనం. ఆ జ్ఞానం మొత్తం తీసుకున్నాం మనం. అంటే చూడండి ఏ ఏ ఏ ఎడ్యుకేషన్లో ఉన్నామో మనము. ఇప్పుడు మనము పిల్లల్ని చూడగానే, పిల్లలు కాదు ఎవరైనా సరే చూడగానే వాళ్ళు ఎంత స్టడీ చేశారు అని అర్థమవుతుంది. వీడు కిండర్ గార్డెన్లో ఉన్నాడా, ఎలిమెంటరీలోనా, మిడిల్ స్కూలా, హై స్కూలా, కాలేజా, లేదా ఏ పీజీనా, పిహెచ్డీనా, మనకు అర్థమైపోతుంది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. సిమిలర్లీ మనము కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం, దేని మీద ఆసక్తి పెడుతున్నాం, ఏది చెయ్యాలని కోరుకుంటున్నాము, దీన్ని బట్టి మన స్థితి కూడా అర్థమవుతుంది. ఇది కూడా ఒక రకమైన ఎడ్యుకేషనే. ఒక రకమైన కాదు, ఇదే మనకు కావాల్సిన ఎడ్యుకేషన్. సో మీకు ఏవైతే అనువుగా ఆసక్తిదాయకంగా ఉంటాయో వాటినే ఉపయోగించండి. మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు, ఇది బాగా వినండి మాస్టర్స్, మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీకు చేకూరుతున్న శుభాలకు థ్యాంక్స్ చెప్పండి. ఖచ్చితంగా పాటించుదాం మాస్టర్స్ ఇది మనము. ఇప్పుడు ఈవిడ నెక్స్ట్ చెప్పబోయేవి కూడా మీకు మరిన్ని శుభాలు చేకూరుతాయి. ప్రాక్టీస్ చేయండి. బాగా మనసుతో స్నేహం చేయండి. నాకు ఇవి గుర్తు చేయి, ఇవే గుర్తు చేయి. ఈరోజు ఎంత చక్కగా నా హస్బెండ్తో ఈ టైం గడిపాను, లేదా ఆఫీస్లో నేను చక్కని టాస్క్ చేశాను, లేదా ఈరోజు ఇన్ని పనులు చేశాను, లేదా వీళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పాను, లేదా వీళ్ళకి భక్తి మార్గంలో నేను విన్న ఒక ప్రవచనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీథింగ్. లేదా ఈరోజు నేను చక్కగా నా ఇల్లు శుభ్రం చేసుకున్నాను, అన్ని సరికాని ఎనర్జీస్ని తీసి బయటికి వేశాను. లేదా నా మనసులో ఇంతకు ముందు ఈ పర్టికులర్ ఎమోషన్ ఉండేది సరికానిది, కానీ ఈరోజు దాన్ని తీసివేయగలిగాను ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, చక్కటి రిలీఫ్ దొరికింది. వీటన్నింటికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వీటిలో నాకు ఏది జరిగిందో వాటికి థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్నదైనా పర్వాలేదు. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈరోజు నా పిల్లలు చక్కగా విన్నారు, అర్థం చేసుకున్నారు. ఎస్, ఆ క్రెడిట్ గోస్ టు అస్. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత చక్కగా చెప్పగలిగాం వాళ్ళకి. ప్రతి చిన్నది కూడా గుర్తు తెచ్చుకొని దీనికి థ్యాంక్స్ చెప్పాలి అని గుర్తు చేసుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎమోషన్స్ మన దగ్గరికి రావు. ఏది సరిగా జరగలేదు ఈరోజు దాని గురించి ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకుని వాళ్ళ మీద కోపము, క్రోధము పెంచుకొని ఎందుకు నాకే ఇలా జరుగుతాయి, ఇలాంటివన్నింటికి ప్లేస్ ఉండదు మనకింకా. అది సూపర్ అడ్వాంటేజ్ మనకి. అదర్వైజ్ పడుకునేటప్పుడు ఏం చేస్తాము, మనం ఇంతవరకు మనసుకు అదే అలవాటు చేశాం కాబట్టి, ఈయన బాగా చూసుకోలేదు, వాళ్ళు నా మాట వినలేదు, ఆఫీస్లో ఇలా గొడవ జరిగింది, లేదా ఈ పని చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను, ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. బికాస్ ఏం పని లేదు కదా మనసుకి, సరి అయింది ఏమీ ఇవ్వలేదు, దానికి ఇష్టం వచ్చింది అది పట్టేసుకుంటుంది. పిల్లోడికి ఆడుకునేటప్పుడు వాడికి చక్కటి టాయ్ వాడికి అవసరం వచ్చేది, వాడు ఆడుకునేది, ఏమాత్రం హాని కలగంది వాడి దగ్గర చుట్టూ పెట్టామనుకోండి, ఎంతసేపు వాటితోనే ఆడుకుంటాడు. ఏది ఇవ్వలేదు వాడికి, మన పని మనం చేసుకుంటున్నాం, ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటాడు, ఏది దొరికితే అది పట్టేసుకుంటాడు. మనం చూడట్లేం మళ్ళీ, మన పని మనం చేసేసుకుంటున్నాం. సిమిలర్లీ మన మనస్సు కూడా అంతే. అది ఏదో ఒకటి పట్టుకునే లోపల
దానికి ఏదైతే పట్టుకోవాలి, దానికి పట్టుకోకుండా ఉండలేదు. ఆ ఊతం కావాలి, దానికి ఆ సపోర్ట్ కావాలి. సో ఒక చక్కటిది మనం ఇచ్చేసామనుకోండి, దాన్నే పట్టుకుంటుంది. ఇది నేను చెప్తున్నది కాదండి, చాగంటి గారి ప్రవచనంలో నేను విన్నాను ఇది. సరి అయినది పట్టుకునేలాగా అలవాటు చేయండి దానికి, దాన్ని పట్టుకుని ఉంటుంది. దాని తప్పేమీ లేదు. దానికి ఏదో ఒకటి కావాలి, సరి అయింది ఇవ్వండి. అది మన ధర్మం, మన బాధ్యత. సో ఈ థ్యాంక్స్ చెప్పుకోండి పడుకునేటప్పుడు. అప్పుడేమవుతుంది, యూనివర్స్ మరిన్ని శుభాలను చేకూరుస్తుందట మనకి. సాధారణంగా అందరూ రాత్రి పడుకునే ముందు న్యూస్ విని కానీ, న్యూస్ చదివి కానీ, ఏ టీవీలో కానీ, కంప్యూటర్లో, ఫోన్లో కానీ న్యూస్ కానీ చూసి పడుకోరు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఆ దిక్కుమాలిన టీవీస్ కూడా పడుకునేటప్పుడు మరొక్కసారి మన చెవులల్లో ఆ రక్త ఘోష పడేసి మరీ పడుకుంటారు వాళ్ళు. అలాంటివే నేరాలు, ఘోరాలు, క్రిమినల్ స్టోరీస్ ఇప్పుడు నాకు తెలీదండి. నేనవి చూసి 10, 15 ఇయర్స్ పైనవుతుంది. సో, నైట్ పడుకునేటప్పుడు 11:00, 11:30కి ఇస్తారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో వాళ్ళకే అర్థం కావాలి, ఆ భగవంతుడికి అర్థం కావాలనుకుంటాను నేనైతే. నైట్ 11, 11:30కు నేరాలు, ఘోరాలు చూసి పడుకోవాల్సిన అవసరం ఏముందండి? మనకేం అవసరం ఉంది? ఎలాంటివి ఇస్తారు నైట్ టైమ్‌లో వాళ్ళు? రైట్? సో, అలా వద్దు అని చెప్తున్నారు. న్యూస్ అంటే ఈవిడ కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడో రాసారు ఈవిడ ఈ బుక్కు. ఏమని రాసారు? ఎప్పుడో రాసినప్పుడు కూడా న్యూస్ అంటే జరిగిన ఘోరాల, విధ్వంసాల మరియు వినాశనాల లిస్ట్. ఏదో భక్తి ఛానల్ పెట్టుకోండి, అది వినుకుంటూ పడుకోండి కావాలి అంటే. అలవాటయ్యేంత వరకు, మనసుకి థాంక్స్ చెప్పడం అలవాటు చేసుకునేంత వరకు చక్కటి ప్రవచనం వినండి. చక్కటి జ్ఞానం వినండి. మన మెడిటేషన్ క్లాస్‌ది ఏదైనా పర్వాలేదు. వాటిని మనం ఏం చేస్తామటంటే, మన కలలోనికి తీసుకుపోతామట. బికాస్ పడుకునే ముందు చక్కగా ఒక ఏమంటారండి, ఒక తడి సిమెంట్ మీద గీత గీస్తే అలాగే ఉండిపోతుంది కదండీ! అలా అన్నట్లు. సో, అది కలలోకి తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా! ఆ విధ్వంసాలు, ఘోరాలు, నేరాలన్నింటినీ అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఎంతో స్వస్థత జరిగే ప్రక్రియ మన యొక్క స్వప్నావస్థలో జరుగుతుంది, కలలో జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. అందుకే కదండీ పడుకుంటాం మనము. విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకుంటాం ఆ టైంలో. అన్ని శరీర అవయవాలు మనకి హీల్ అవుతాయి. అందుకే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అలసిపోతాము. నైట్ పడుకొని పొద్దున్న లేవగానే మళ్ళీ రీచార్జ్ అవుతుంది బ్యాటరీ. ఏం చేశామని రీచార్జ్ అవుతుంది? మనమేమీ చేయలేదు. సింపుల్‌గా పడుకున్నాం. అంటే ఎవరో ఏదో చేశారు మనం పడుకున్నప్పుడు. ఏం చేశారట? మనకున్న అద్భుతమైన ఆ భగవంతుడు మనకిచ్చిన అదృష్టం. ఆ నిద్ర ప్రతిరోజు. ఆ నిద్రలో ఆయన విశ్వశక్తిని సంపూర్ణంగా మనలోనికి ప్రవహింపచేసి, "నువ్వు చక్కగా పడుకోరా బాబు, నేను రిపేర్లు చేస్తాను. ఎక్కడెక్కడ అలసిపోయావు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బందుంది, నీ మనసుకు గానీ, శరీరానికి గానీ, ఎమోషన్స్ నేను చూసుకుంటానురా, నువ్వు చక్కగా పడుకో." ఆ పడుకోవడం గూడా కష్టమే మనకిప్పుడు. ఇప్పటి జనరేషన్‌కైతే. నైట్ 12 అయినా, 1 అయినా, 2 గంటలైనా అదేదో చాలా పెద్ద గొప్ప విషయం. ఎవ్రీడే నేను ఈ నైట్ పడుకుంటాను. 12 వరకు పడుకోను. 1 వరకు పడుకోను. 2 వరకు పడుకోను. ఇదొక గొప్ప విషయం అన్నమాట మనకి. అలా నేర్చేసుకుంటున్నారు. నో. నువ్వు పడుకోరా బాబు ఎర్లీగా. నేను చూసుకుంటాను. రిపేర్ అంతా నేను చేసుకుంటాను అని చెప్తోంది యూనివర్స్ మనకి. ఆ పడుకునే ముందు మంచి మంచి విషయాలు ఆలోచించరా. నీకేం కావాలో అది. క్లాస్ ఫస్ట్ కావాలా? క్లాస్ ఫస్ట్ వచ్చినట్లు, చాలా బాగా చదువుకున్నట్టు, చాలా చక్కటి జ్ఞానం, టీచర్స్ అందరూ హెల్ప్ చేశారు, ఫ్రెండ్స్‌తో చక్కగా కోఆపరేటివ్‌గా ఉంది, ఇంట్లో పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు, ఎవ్రీవేర్ సపోర్ట్ దొరుకుతోంది. ఊహించుకొని, ఆలోచించుకొని పడుకో. అవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో తీసుకొచ్చి నీ ముందర పెట్టేస్తాను నేను. ఎలా అండి? ఇలా జరుగుతుంది. సో, ఆ స్వప్నావస్థలో అంత చక్కటి స్వస్థత జరుగుతుందట మనం నిద్రపోయినప్పుడు. ఏవైనా మీకు ప్రశ్నలకు సమాధానాలు కావాలి అనుకుంటే, నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని పడుకోండి. నేను రోజు గంట సేపు ధ్యానం చేయాలనుకుంటున్నాను, కానీ నాకు టైం ఉండట్లేదు అని అనుకోండి. నేనేం చేస్తాను పడుకునే ముందర, ప్రతిరోజు చక్కగా గంట సేపు చాలా ఎఫెక్టివ్‌గా ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. నేను ఎలా టైం తీసుకోవాలి? ఏ టైం నాకు సరిపోతుంది? అని క్వెషన్ వేసుకొని పడుకున్నాననుకోండి. ఇది బ్యూటిఫుల్ పాజిటివ్ క్వెషన్.
నేను ఎవరి మీద అపనమ్మకం పెట్టట్లే. నా గురించి నేను తప్పుగా అనుకోవట్లే. నాకు 1 అవర్ టైం కావాలి అనుకుంటున్నాను. కానీ నాకు తెలియట్లేదు. పొద్దున ఆ పని, మధ్యాహ్నం ఈ పని, డే టైంలో ఆఫీస్ పని, ఇంకో టైంలో ఇంకో పని, ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలియట్లేదు. ఏ టైంలో కుదురుతుంది నాకు చక్కగా ధ్యానం చేసుకోవడానికి అనుకున్నాననుకోండి, రేపు, ఎల్లుండో, ఇంకొక రోజో నేను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం దొరుకుతుంది. ఇదిగో ఈ పర్టికులర్ టైం నేను ఈ పని చేస్తాను. ఆ పని ఎవరో తీసేసుకున్నారు. ఎవరో చేసేస్తారు. అప్పటి వరకు సపోర్ట్ చేయని హస్బెండ్ ఆ పని తీసుకొని తను చేసేస్తాడు. లేదు ఆ పనికి ఎవరైనా దొరుకుతారు మనకి. లేదు అది మనం చేయాల్సిన అవసరమే లేదు, ఇంకా డన్. అప్పుడు నేను గమనించుకోవాలి అవేర్‌నెస్‌లో ఉండి. ఆ 1 అవర్ టైం తీసుకొని నేను మెడిటేషన్‌కి యూజ్ చేసుకోవాలి. ఎనీ క్వెషన్, ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. మీకు ఏ క్వెషన్ లైఫ్‌లో ఎంత పెద్దదున్నా కూడా ఆ క్వెషన్‌ని చక్కగా పాజిటివ్ సెంటెన్స్‌లో ఫ్రేమ్ చేసుకొని, అనుమానం కాదు, నెగెటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో నాకిది చెయ్యాలని ఉంది. ఎలా చెయ్యాలి? నాకు దారులనివ్వండి అనుకొని మీరు పడుకున్నట్లయితే పొద్దున కల్లా మీ సమాధానం మీకు అందుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే అందుతుందండి. అవేర్‌నెస్‌లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత మనదే, గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్‌గానే వస్తుంది సమాధానం. మనం అవేర్‌నెస్‌లో లేము. అడిగాము, వదిలేసాము, మర్చిపోయాము, పట్టించుకోవట్లేదు. అప్పుడు మళ్ళీ ఆ భగవంతుడిని నిందించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ యూనివర్స్‌ని నిందించకూడదు. అది మాక్సిమం సపోర్ట్ చేస్తూ ఉంటది. మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేనిలా కోరుకున్నాను, అలా వచ్చేసింది. ఇలా క్వెషన్ ఏసాను, అలా ఆన్సర్ వచ్చేసిందని మోస్ట్ ఆఫ్ ద టైమ్. లేదు కొన్నిసార్లు ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. అంటే ఎక్కువ రోజులంటే కొన్ని రోజులు. పేషెన్స్ కూడా ఉండాలి. పొద్దున కల్లా మీకు సమాధానం అందుతుంది. మీ శరీరంలో ఏదైనా ఏదైనా భాగానికి ఆరోగ్యం చేకూరాలన్నా కూడా నిద్రలో ఆ భాగానికి ప్రాణశక్తి చేరి స్వస్థత చేకూరుతుందని భావించి పడుకోండి. మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుంది. మళ్ళొక్కసారి చదువుతున్నాను మాస్టర్స్ ఈ వాక్యం ఒక్కటే. మీ శరీరంలో ఏదైనా భాగానికి ఆరోగ్యం చేకూరాలన్నా కూడా నిద్రలో ఆ భాగానికి ప్రాణశక్తి చేరి స్వస్థత చేకూరుతుంది అని భావించి పడుకోండి. మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుంది. అంటే మీరు నిద్రలో తీసుకునే విశ్వశక్తి ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ భాగానికి ఎక్కువ భాగం ప్రవహింప చేయబడుతుందన్నమాట. మీరు దాని గురించి ఆలోచించుకుని అది స్వస్థత చేకూరాలి అని అనుకుని పడుకున్నారు కాబట్టి. ఎప్పుడు నిశ్చింతగా, అంటే చింత లేకుండా నిద్రలోకి జారుకోండి. ఈ జీవితమే, ఈ జీవన విధానమే మీకు అండగా ఉంది అన్న భావనతో పడుకోండి. మీకు మీ జీవితంలో అత్యున్నతమైన శుభాలను, అత్యున్నతమైన గొప్ప ఆనందాలను అందించే పనిలో ఈ సృష్టి సదా మునిగి ఉంటుందని భావించి ఈ సృష్టి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోండి. ఒక పసిపాప తల్లి ఒడిలో, తండ్రి ఒడిలో ఎలా పడుకుంటుందో అంత నిశ్చింతగా పడుకోండి. వాడికి ఏమైనా అవసరమా అండి? రోజుకు 12 సార్లు పాలు తాగుతాడు. పొద్దు, నైటు అని లేకుండా. ఎవ్రీ 2 అవర్స్‌కి పాలు కావాలి వాడికి. వాడేమైనా ఆలోచిస్తాడా? ఇప్పుడు అమ్మ ఫీడింగ్ చేసింది. నెక్స్ట్ ఫీడింగ్ ఎప్పుడో? అమ్మకు గుర్తుంటుందో లేదో? నాకు పాలిస్తుందో లేదో? వాడేమైనా ఆలోచిస్తాడా అండి? అస్సలు. వాడి పని తినడం, పడుకోవడం, హ్యాపీగా బాత్రూమ్ పోవడం. ఈ మూడే పనులు, ఇంకేమీ లేదు. మాటలు రాకపోయినా ఏడుపు ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. బట్ చింత మాత్రం చేయడు. అలాగే ఈ సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వారిని మనం తల్లిదండ్రులుగా భావించి మనము కూడా మన ప్రయత్నం చేస్తాము. మిగతాదంతా సృష్టికి వదిలేస్తాము. ఎందుకంటే సదా సృష్టి గుర్తుపెట్టుకుంటుంది. మనకేమివ్వాలి, ఎప్పుడివ్వాలి, ఎక్కడివ్వాలి, ఎలాగివ్వాలి. ఏ అనుమానాలు అక్కర్లేదు, ఏ చింతలు అక్కర్లేదు. ఇదే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది మాస్టర్స్ మనం అర్థం చేసుకోవాలంటే. ఒక పిల్లవాడికి, చిన్న పసిపాపకి తల్లి లేదా తండ్రి మీద ఎంత నమ్మకమైతే ఉంటుందో ప్రతి విషయంలో, అలాగే మనకి ఆ సృష్టికర్తల మీద ఉండాలి. ఇబ్బంది వచ్చింది. నివేదించండి. శరణాగతి చేసేయండి. ఇది వచ్చింది. దీన్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. నా వంతు ప్రయత్నం ఏంటి నాకు చెప్పండి. నా కూడా ఉండి చేయించండి. నేనేం లెసన్స్ నేర్చుకోవాలి? హ్యాపీగా నేర్చుకోవడానికున్నాను. హ్యాపీగా. అంటే ఫస్ట్ ఒకసారి నువ్వు చెప్పగానే నేర్చుకుంటాను. చెప్పగానే నేర్చుకోకుండా
ఫెయిల్ అయిపోయి ఆ సబ్జెక్ట్లో మళ్ళీ సప్లిమెంటరీ రాసి అప్పుడు కూడా నేను ప్రయత్నం చేయను, మళ్ళీ ఫెయిల్ అయిపోతాను. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరితో తిట్లు తింటాను, అవమానంగా ఫీల్ అవుతాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సబ్జెక్ట్ రాస్తాను, మళ్ళీ ఫెయిల్ అవుతాను. ఎవరు చేస్తున్నారు ఈ తప్పులు? నేను. నాకు సబ్జెక్టు టీచర్ నేర్పుతుంది. బుద్ధిగా శ్రద్ధగా వినాలా? నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలా? ఒకసారి ఫెయిల్ అయ్యాను. అప్పుడైనా నాకు బుద్ధి రావాలి కదా! సప్లిమెంటరీ అప్పుడైనా చక్కగా చదువుకోవాలి కదా! మరి అప్పుడు కూడా చేయలేదనుకో, నేను టీచర్‌ని నిందించకూడదు. పరీక్ష పేపర్‌లు దిద్దేవాడిని నిందించకూడదు. నా ప్రయత్నం నేను పెట్టట్లేను. కూర్చొని మూవీసు, గేమ్సు, ఇంకొకటి వాటి మీద టైం అంతా ఫోకస్ చేస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు సబ్జెక్టు. మరింత ఫోకస్డ్‌గా ఉండాలి నేను. మరింత శ్రద్ధగా చదువుకోవాలి. ఇంకెక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయాలి. నాకు అవసరమైతే ట్యూషన్ పెట్టించమని నా పేరెంట్స్‌ని అడగాలి. వాళ్ళ దగ్గర ఇన్ కేస్ మనీ లేకపోతే, నాకు ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలి కానీ నేను నేర్చుకోలేకపోతున్నానని నా టీచర్‌ని రిక్వెస్ట్ చేస్తే, మన శ్రద్ధను చూసి వాళ్ళైనా మనకు ప్రైవేట్‌గా చెప్పొచ్చు ఏ డబ్బులు తీసుకోకుండా. అన్ని కేసెస్‌కి చెప్తున్నానండి. అందరికీ మనీ ఉండి ట్యూషన్స్ పెట్టించలేకపోవచ్చు. అందరు పిల్లలు ఒకే విధమైన జ్ఞానాన్ని నేర్చుకోగలిగిన స్థితిలో ఉండకపోవచ్చు. కొంతమందికి త్వరగా అర్థం కాకపోవచ్చు. టీచర్ అందరికి ఒకేలాగా చెప్తారు. కొంతమంది పిల్లలు ఫాస్ట్‌గా అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు. తప్పేమీ లేదు. వాళ్ళకు ఎక్స్‌ట్రా కేర్ అవసరం. మరి ఎక్స్‌ట్రా కేర్‌కి ట్యూషన్ కావాలి. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు. మరి ఏం చేయాలి ఆ కిడ్డు? టీచర్‌ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వాడి ఆసక్తిని బట్టి ఆ సృష్టికర్త ఏదో ఒక ఉపాయాన్ని ఇచ్చేస్తాడు. అరే! వీడు నేర్చుకోవాలనుకుంటున్నాడే, పాస్ అవ్వాలనుకుంటున్నాడే, వీడికి ఈ ప్రయత్నం చేస్తున్నాడే వాడు, వీనికి సపోర్ట్ చేద్దాం. ఎక్కడి నుంచో ఒక టీచర్‌ని పట్టుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది టీచ్ చేయాలని. వాళ్ళు డబ్బుల కొరకు చేయరు. అలాంటి వాళ్ళు ఈ అబ్బాయికి దొరుకుతారు. అలాగే మనకు కూడా అండి. అదొక సబ్జెక్ట్, క్లాస్ అలా తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ వే వి నీడ్ టు థింక్. ఈ సాధనలు అన్నీ కూడా చాలా కష్టమని భావించి, నిస్తేజంగా ఎప్పుడూ ప్రయత్నించకండి. ఇవన్నీ ఎక్కడ కుదురుతుంది? నిస్తేజంగా అంటే తేజము లేకుండా, ఇష్టం లేకుండా, ఆసక్తి లేకుండా, నమ్మకం లేకుండా అలా ప్రయత్నించకండి. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం నమ్మకం ఇంపార్టెంట్. సో, నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా తమాషాగా చెయ్యండి. అంటే ఎంజాయ్ చేస్తూ చేయండి ఆవిడ ఉద్దేశ్యం అక్కడ. లేదా ఒక ఆట ఆడుతున్నట్లుగా ఆనందంగా చేయండి. ఉదాహరణకి క్షమాతత్వాన్ని సాధన చేసేటప్పుడు కానీ, లేదా క్రోధాన్ని వదిలిపెట్టేప్పుడు కానీ, సాధనలని చాలా తమాషాగా చేయవచ్చు. ఈ 2 ఎందుకు చెప్పారని చెప్పొచ్చంటే, కోపం విడిచిపెట్టడం అంత సులభం ఏమీ కాదండి. అలాగే క్షమాతత్వాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడము అంత ఈజీ కాదండి. చెప్పినంత ఈజీ కాదు. డెఫినిట్‌గా చెప్పగలనది. అనుకుంటాము. క్షమించేసాము, క్షమించేసేయాలి, క్షమించేస్తే మంచిది అని అనుకుంటాం. కానీ, ఒకరిని క్షమించడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. ఒకరిని క్షమాపణ అడుక్కోవడం కూడా అంత ఈజీ ఏమి కాదు. హోల్ హార్టెడ్‌గా. అప్పుడే ఆ కార్మిక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది మూలాలతో సహా తీసివేయబడుతుందనమాట. నిన్ననే దీనికి సంబంధించి ఆవిడ శివాని గారుంటారు గదా! బ్రహ్మకుమారి శివాని గారని చెప్తూ ఉంటాను కదా! ఆవిడ దాంట్లో చెప్పారు. ఆవిడ ఇవి చాలా చాలా బాగా చెప్తారండి. మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉన్నట్లయితే ఆర్ వేరే ఛానల్స్‌లో కూడా ఆవిడ చెప్తూ ఉండవచ్చు. అందులో ఉంటాయన్నమాట. బ్రహ్మకుమారి శివాని అని చెప్పేసి కొడితే మీకొచ్చేస్తాయి. చాలామంది ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్స్ కూడా వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళవి. ఎంత చక్కగా చెప్తారో. ఏది ఉన్నా సరే, దాన్ని సంపూర్ణంగా మీ వైపు నుంచి ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయండి. వాళ్ళు ఎందుకు ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే, అదే ఇబ్బంది లేదా అటువంటి ఇబ్బంది మనము వారికో, ఇతరులకో ఇంతకుముందు జన్మల్లో చేశాము. దానికి సంబంధించి జ్ఞానం నేర్చుకోవడానికి అలాంటి పర్సన్స్‌ని మన లైఫ్‌లో ఇప్పుడు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఒకరు పదే పదే మనమేమి పాపం మనమేమి ఈ జన్మలో ఎవరిని ఏమి ఇచ్చేయట్లేదు మనకి. ఐ మీన్ మనమేమి ఇబ్బంది పెట్టట్లేదు. కానీ పదే పదే అది ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఎందుకు అంటే లోపలికెళ్ళి ధ్యానంలో చూసుకోగలగాలి. ఈ జన్మలో ఉంటే క్లియర్‌గా మనకు త్వరగానే బోధపడుతుంది. నేను అలాగే ఎవరి పట్లనైనా ప్రవర్తిస్తున్నానా?
లెట్సే నాకు నా అత్తగారు ఇబ్బంది పెడుతున్నారు అని అనుకోండి. లెట్సే అంటే అత్తగారి రూపంలో నాకు ఆ జ్ఞానం అందించబడుతుంది. కానీ నేనెవరికో చేశాను. నేను నా భర్తకే చేస్తున్నాను, నా పిల్లలకి చేస్తున్నాను, నా ఇంటి పక్క వారికి చేస్తున్నాను, ఆఫీస్‌లో నా కింద పని చేస్తున్న ఒకతనికి చేస్తున్నాను. లేదా నా ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటా ఇబ్బంది పెడుతున్నాను, లేదా నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చూస్తే చులకనగా అలా బిహేవ్ చేస్తున్నాను. నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకొని నా అత్తగారు నాతో ఎలా ప్రవర్తిస్తుందో నేను అలా ఎవరితోనైనా ప్రవర్తిస్తే ఇమ్మీడియట్గా నాలో మార్పు తెచ్చుకోవాలి. అమ్మో, చాలా తప్పు, తను చేస్తుంటే నేను ఇబ్బంది పడుతున్నాను కదా, నేను చేస్తే వీళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు, నేను అస్సలు చేయకూడదు సుమా. ఇమ్మీడియట్గా మార్చేసుకోవాలి. ఇమ్మీడియట్గా మీ స్థితిలో మార్పు వస్తుంది. బికాస్ ఆ పరిస్థితి వచ్చింది మీలో మార్పు రావడానికి. లేదు, ఈ జన్మలో మీకేమీ తెలియట్లేదు, అంతా క్వశ్చన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటి పరిశీలించారు, గో బ్యాక్ టు ప్రీవియస్ బర్త్స్ ధ్యానంలో అడగండి. అది ఎక్కడ దొరుకుతుందండి, నాకెలా తెలుస్తుంది, మొత్తం తెలియాల్సిన పని లేదు. సింపుల్గా మనకుంది కదా మన సెంటెన్స్, తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ నేను ఏ ఆత్మస్వరూపాలనైనా ఇబ్బంది పెట్టి ఉంటే, బాధ పెట్టి ఉంటే, నా వలన వారికి దుఃఖం కలిగి ఉంటే వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. ఆ కర్మల నుంచి వారు రిలీజ్ అవ్వాలి, నేను రిలీజ్ అయ్యి ఆ కర్మ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి, ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి, వాళ్ళకి మనకి ఫర్ ఎవర్. అలాగే నా పట్ల ఎవరు ఆ విధంగా బిహేవ్ చేసినా నేను క్లోజ్ చేస్తున్నాను, వాళ్ళని క్షమించి వేస్తున్నాను. ఒకటి క్షమ అడగడం, ఇంకొకటి క్షమ ఇవ్వడం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి కార్మిక్ అకౌంట్ క్లోజ్ కావడానికి. బోల్డ్ అన్ని అకౌంట్స్ ఉంటాయి మనకు, బోల్డ్ అంత మందితో. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిక్కుముడిలలాగా విప్పుకుంటూ రావాలి, వాటిని క్లోజ్ చేసుకుంటూ రావాలి. మనకి ఈ జ్ఞానం తెలిసింది కాబట్టి కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయొద్దు. ఎస్పెషల్లీ కాంప్లెక్స్ అకౌంట్స్ అంటారు, కాంప్లెక్స్ కార్మిక్ అకౌంట్స్ అంటారు. అంటే ఏంటంటే సమూహాలలో కూడి నలుగురు ఏదంటున్నారో అది నిజమైన అబద్ధమైన నేను వాళ్ళతో పాటు ఎస్ 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 యూఆర్ రైట్ యూఆర్ రైట్ యూఆర్ రైట్ అంటే నాకు కూడా ఓ విలువ ఉంటుంది సమాజంలో, లేదా వాళ్ళతో పాటు కలిసి ఉండడానికి అవకాశం దొరుకుతుంది అనుకుని అది తప్పని తెలిసినా లేదా దాని గురించి అవగాహన లేకపోయినా ఎస్ 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 అని చప్పట్లు కొట్టేస్తాం వాళ్ళతో పాటే. నో, డోంట్ డూ దట్. స్టే సైలెంట్, బీ న్యూట్రల్, లీవ్ ఫ్రమ్ దట్ ప్లేస్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్. ఆ 2 నిమిషాలు వాళ్ళు ఆ ఎస్ 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 అని చప్పట్లు కొట్టుకుంటారు చూడండి. ఒకరు ఒకరు తప్పు చేస్తే వాళ్ళకు ఒక సమాజంలో ఒక స్థానం ఉండి వాళ్ళ మాటే చెల్లుతుందనుకోండి, మిగతా ఉన్న భజన బృందం అందరూ కూడా అదే విధంగా ఉంటారు. అక్కడి నుంచి తప్పుకోండి ఫస్ట్. ఆ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఉండకుండా చూడమని ఆ సృష్టికర్తకు తెలియజేసుకోండి. కాంప్లెక్స్ కర్మ అది, అన్యాయంగా ఇరుక్కుపోతాం అందులో. అంతమందితో అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి మనం. మనకిప్పుడు జ్ఞానం తెలిసింది కాబట్టి వీ కెన్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఇది చెప్తున్నంత భయంకరం ఏమీ కాదండి, వెరీ ఈజీ. మన మనస్సులో నేను కార్మిక్ అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటూ ఒక్కొక్క జ్ఞానం తీసుకుంటూ ఎదగాలి అని కోరుకుంటున్నాను. నాకు సంబంధించి కొత్త కార్మిక్ అకౌంట్స్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ సృష్టికర్తది. అలాంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మందలో మనల్ని వెయ్యలేదు అంటే ఆ మందకు సంబంధించిన కాంప్లెక్స్ కర్మలో నా భగవంతుడు ఇరికించట్లేడు, సేవ్ చేస్తున్నాడు. అందులోకి పోవడం ఎందుకు, ఆ బురదను కడుక్కోవాల్సిన అవసరం ఎందుకు, దాని కొరకు కొన్ని వందల వేల జన్మలు తీసుకోవడం ఎందుకు. ఆ బురద ఎంటకపోతే పరిశుద్ధం కదా. మీకు ఖచ్చితంగా తెలుసు, ఒకటి న్యాయం అంటే న్యాయం, నిజం అంటే నిజం, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది, ఖచ్చితంగా చెప్పేసేయండి. చెప్పాలి కూడా యాక్చువల్లీ. లేకపోతే అది అకర్మ కింద దోషం అయిపోతుంది. నువ్వు చెప్పాల్సిన చెయ్యాల్సిన బాధ్యత ఉండి కూడా నువ్వు చెప్పకపోతే అది దోషం అయిపోతుంది. మహాభారతంలో అది చెప్తారు కదండి. ఓ అది ఏంటి అంటే నాకు తెలిసి రాధ రీసెంట్గా షేర్ చేసింది స్టేటస్ మెసేజ్లో. తను ఏంటి అంటే కృష్ణుడు చెబుతూ ఉంటాడు, ఆ, మహాభారత యుద్ధం అదే సారీ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఏదో కౌరవులు తప్పు చేయడము, అది కాదు, వాళ్ళు రాజ్యాన్ని ఇవ్వమండము అది మాత్రమే కాదు,
ఆరాది కాదు. ముగ్గురు వల్ల జరుగుతుంది. ఒకరెవరంటే భీష్ముడు, 2 ద్రోణాచార్యులు, 3 ఈయన మన కర్ణుడు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం, న్యాయశాస్త్రం సంపూర్ణంగా తెలుసు. వాళ్ళు చాలా ధర్మపరులు యాక్చువల్లీ. కానీ ఆ రాజుతో పాటు ఆ రాజ్యంలో ఉన్నారు కాబట్టి, రాజాజ్ఞ తిరస్కరించకూడదు కాబట్టి, వీళ్ళ ధర్మాన్ని నొక్కిపెట్టి కళ్ళు తెరుచుకొని కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎస్, కళ్ళు తెరుచుకొని కళ్ళు మూసుకొని, కళ్ళ ముందర జరుగుతున్నది కనపడుతున్నా కూడా ఏమీ చేయలేకున్నారు. నిస్సహాయత కాదు, అక్కడ ముందరికి వచ్చి కర్ణుడు స్నేహితుడు చెప్పొచ్చు, ఇది రైట్ కాదు. భీష్మాచార్యుడు పితామహుడు, అందరికన్నా పెద్దవారు, ఆ రాజ్యాన్ని, రాజ్యభారాన్ని చిన్నప్పటి నుంచి మోస్తున్నాయన. ఇది రైట్ కాదు, చేయడానికి వీల్లేదు. రాజే ఒకవేళ దండన విధించాడు, దండన తీసుకుని చావును కోరడం బెటర్, అప్పుడు ఏ తప్పు ఉండదు. అలాగే ద్రోణాచార్యుడు గురువు పొజిషన్లో ఉన్నాడు. శిష్యుడికి చెప్పొచ్చు, తప్పు చేస్తున్నావు. విన్నాడు వినలేదు వాళ్ళకు సంబంధించింది. దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నమైతే చెయ్యొచ్చో అంతా చేసి తీరాలి. ఆ ముగ్గురిది తప్పు అని చెప్తారనమాట. పాపం వాళ్ళు ఏం తప్పు చేయలేదు, చేసిన తప్పల్లా క్వైట్గా ఉన్నారు, లేదా చెప్పనట్టుగా చెయ్యొద్దు అన్నారు. ఇంకా అంతకు మించి చేయలేదనుకోండి, ప్రయత్నం ఇంకా ప్రయత్నం చేయాల్సి ఉంది కానీ చేయలేదనుకోండి, తప్పు వాళ్ళదైపోతుంది. సో మరి ఎలా తెలుస్తుంది ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నా బాధ్యత ఉంది? తెలుస్తుంది. ధ్యానం నేర్చుకుంటూ జ్ఞానం వింటూ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇచ్చేస్తాడు. ఇవ్వలేదా అండి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చాడు మనకి. పుట్టినప్పుడు మనకు మాట్లాడడము చేత కాదు, నడవడము చేత కాదు, బాత్రూమ్ వస్తుంది అని చెప్పడం చేత కాదు, వచ్చినా మనకు పోవడము చేత కాదు, తినడము చేత కాదు, ఆకలిస్తుంది అని చెప్పడం చేత కాదు. ఇవి ఇవి చేత కాదు పుట్టినప్పుడు. ఈరోజు పక్క వాళ్ళ ఇంట్లో ఏది జరుగుతుందో కూడా తెలుసుకోగలం మనం. పూర్తి ఆసక్తి. అప్పుడు మన గురించి మనకు తెలియదు, ఈరోజు మనకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి, తెలుసుకోవడానికి టైము, ఇవన్నీ ఉన్నాయి. జరగలేదా మార్పు? మన ఆసక్తి వల్ల అవన్నీ తెలుసుకుంటున్నాం. అదే ఆసక్తి మన లోనికి ప్రసరింపచేస్తే ఎందుకు తెలుసుకోలేమండి? ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ ఉండాలి, మన ఆసక్తి ఉండాలి, అక్కడ కావాలని కోరుకోవాలి మనం. సో ఈమె క్షమాతత్వము, క్రోధము వదిలిపెట్టేటప్పుడు అంత ఈజీ కాదు కాబట్టి, మీకు తమాషా అయిన విధంగా, మీకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా మీరేం చేసుకుంటారు, మీ ఓన్ పజిల్స్, మీ ఓన్ ఆటలు, మీ ఓన్ పాటలు ఏ రకంగా చేస్తారు, ఎలాంటి వర్క్ షాప్స్ చేస్తే మీరు ఈజీగా అవి నేర్చుకోగలరు, ఎలాగైనా వాటిని సాధన చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ వదిలిపెట్టడం మీకు కష్టమైనట్లయితే, ఆ వ్యక్తి పైన కానీ ఆ పరిస్థితి పైన కానీ ఒక పాట రూపంలో మీరు కోరుకునే మార్పులన్నింటినీ రాయండి. కోరుకునే మార్పులు, వాళ్ళల్లో ఉన్న అవలక్షణాలు కాదు. ఎలాగైతే వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారో, ఆ పరిస్థితి మీకు అనుకూలంగా ఎలా మారాలని కోరుకుంటున్నారో అవన్నీ ఒక పాట రూపంలో, మీరు ఆటలుగా చేయగలిగితే ఆట రూపంలో, కవిత్వాలు రాస్తారు, కవిత్వం రూపంలో రాసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ కళ వస్తే, ఏ విధంగా వస్తే ఆ విధంగా. ఈవిడ పాటలాగా అని చెప్పారు ఇక్కడ. అలా చిన్న పాటను పాడుకుంటూ ఉంటే మీ మనసు తేలికైపోయి మీకు కావలసిన మార్పుని సృష్టించుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, మనకి ఇబ్బంది జరిగింది, ఎవరైనా కొంచెం హిలేరియస్గా మాట్లాడేవాళ్ళు, సరదాగా జోక్గా మాట్లాడేవాళ్ళు, కొంతమందికి ఆ చక్కటి గుణం ఉంటుంది. ఏ పరిస్థితినైనా తేలిగ్గా, అంటే అవమానకరంగా కాదు, ఇక్కడ సిచ్యువేషన్ని తేలిక చేయడం, సరదాగా మాట్లాడుకోవడం, మాట్లాడుకుంటున్నప్పుడు మనలో నుంచి కూడా నవ్వు వచ్చేస్తుంది. అవును ఇంతే కదా, ఇలాగే కదా అని ఆ టైంలో నవ్వు వచ్చేస్తుంది. అక్కడ నవ్వు రావడం అంటే ఏంటంటే ఆ పరిస్థితిని తేలికగా చేసాం మనము, సరదాగా చూసాము. ఒకప్పుడు మనం చేసిన చిలిపి పనులు అనుకోండి, ఆ, లేదు ఏమైనా సరికాని పనులున్నా ఈరోజు చూసుకుని కొన్ని నవ్వుకుంటూ ఉంటాం మనం. అరే ఆ రోజు ఇలా చేశాను, నేను వంట చేసేటప్పుడు ఇంత అధ్వానంగా, చపాతీ ఉంది, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మా పెళ్ళి కాకముందు ఆ చపాతీ అంటే పెద్ద బిగ్ థింగ్ అనమాట, నాకు రాదు.
ఏదో నా ఇష్టం వచ్చినట్టు ఇటు అటు అంటూ ఉండేదాన్ని. కాల్చడము సరిగ్గా రాదు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అది డబ్బాలో తీసుకుని వెళ్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే కో ఎడ్యుకేషన్ అనమాట, బాగా సరదాగా చేసేవాళ్ళు. ఆ చపాతీని నువ్వు అటు సైడ్ పట్టుకో, నేను ఇటు సైడ్ పట్టుకుంటా, ఎవరికి కట్ అయితే వాళ్ళే తినాలి ఆ పీసు అని చెప్పేసి అనేవాళ్ళు నా చపాతీని చూసి. అలా వచ్చేది. ఈ రోజు అది గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. ఆ రోజు నేను ఫీల్ అయ్యి ఉండొచ్చు నా ఫ్రెండ్స్ అంటూ ఉంటే. నేను కాలేదు కానీ చెప్తున్నాను. నాకెందుకంటే నా నా సత్తా ఏంటో నాకు తెలుసు. నాకు అంతే వచ్చు, అది చేయడమే చాలా గొప్ప అని నాకు తెలుసు ఆ రోజు. కానీ నేను ఒకవేళ ఆ రోజు ఫీల్ అయ్యి నా ఫ్రెండ్స్ హేళన చేస్తున్నారని బాధపడ్డా కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికీ బాధపడతానా అండి? ఇబ్బంది పడతానా? ఫీల్ అవుతానా? దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చుంటానా? సరదాగా తీసుకొని ఇంకో నలుగురికి చెప్పుకుంటాను. ఒకప్పుడు నాకు రాలేదు, ఈ రోజు నేను ఇంత చక్కగా చేసుకోగలుగుతున్నాను, ఆర్ బెటర్ అయ్యాను. అలా అలా చూసుకుంటాను చూడండి. అలా సరదాగా అంటే అప్పుడు మీ మనసు తేలికైపోయి మీకు కావలసిన మార్పుని సృష్టించుకోగలుగుతారు అని చెప్తున్నారు. అలాగే నా క్లయింట్స్‌కి ఈ స్వస్థత గురించి చెప్పేటప్పుడు గానీ, సాధనలు చేయించేటప్పుడు గానీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని నవ్వులతో నింపేస్తాను. తేలికగా చేస్తుంది ఆ పరిస్థితిని. మనం ఒక విషయంపై ఎంతగా నవ్వులు చిందిస్తామో అదంతా సులభమైపోతుంది. హేళన కాదండి నవ్వంటే ఇక్కడ. చిరునవ్వు, చక్కటి నవ్వు. ఒకరిని అవమానకరంగా చూసే ఆ నవ్వు కాదు ఇక్కడ చెప్పేది. అది నవ్వే కాదు కరెక్ట్‌గా చెప్పాలి అంటే. అది శాడిజం అంటాను నేనైతే. నేనెప్పుడు వాడుతూ ఉంటాను ఆ డైలాగు. ఒకరిని ఇబ్బంది పెట్టి నవ్వి, లేదా ఒకరికి ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ క్రియేట్ చేసేది ఏ విధంగా కామెడీ అవుతుంది అంటాను. కామెడీకి డెఫినిషన్ మార్చేశారు. దాన్ని శాడిజం అంటారు. అవతల వారు ఏడుస్తుంటే అవతల వాళ్ళని ఏడిపించి మరీ మనం సరదా అని చెప్తూ ఉన్నది సరదా కాదు. డెఫినిషన్ మార్చారు. అది కామెడీ పదం చేంజ్ చేసుకోండి అంటూ ఉంటాను నేనెప్పుడు. బికాస్ నవేడేస్ మన మూవీలో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, మన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కానీ వైఫు హస్బెండ్‌ని ఒక్కటిచ్చి కొడుతుంది. దానికి కిలకిలా నవ్వడం. అదొక సరదా. ఎక్కడండి? హస్బెండు వైఫ్‌ని ఏదో కాలుతో తన్నినట్టు సరదాగానే చూపిస్తారు. అందులో వాళ్ళేమి సీరియస్ కాదు. అదెందుకు సరదా అండి? కొట్టుకోవడం సరదా ఎప్పుడయింది మనకి? కొట్టుకోవడం అంటే వార్ కదా! ఫైటింగ్ కదా! ఎప్పటినుంచి కొట్టుకోవడం మనకు నవ్వులు నవ్వులు పూయిస్తుంది మన నోటి గుండా? తప్పు అది. ఆ కాన్సెప్ట్ అలవాటు చేసుకున్నాం. మూవీస్‌లో కూడా చూడండి మీరొక్కసారి గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సిక్ కామెడీనే. ఒకరు కింద పడిపోతారు పాపం చూసుకోకుండా. కిసా, కిసా, కిసా నవ్వులేసేస్తారు ఆ మూవీలో. వాడు కింద పడిపోతే నవ్వులా వేయాల్సింది. ఒకరు కొంచెం లావుగా ఉండో, సన్నగా ఉండో వాళ్ళు ఇబ్బంది పడ్డం చూపిస్తారు. వాడి మీద జోకులు. అది మనకు సరదానా? సరదా పుట్టించొచ్చా అలాగా? ఇలాంటి కామెడీని అలవాటు చేసేశారు. అదే కామెడీ అనుకుని సరైన జ్ఞానం లేకపోవడం వల్ల మనం అలవాటు చేసుకున్నాం. నో, ఇట్స్ నాట్ కామెడీ. సున్నితమైన కామెడీ ఆల్ ద టైమ్ హృదయాన్ని టచ్ చేస్తుందండి. కొన్ని కొన్ని డైలాగులలో, కొన్ని కొన్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లలో ఎంతో సున్నితమైన కామెడీ ఉంటుంది. అవి మనకు నవ్వు పుట్టించాలి తప్పిస్తే, ఇంకొకరి పరిస్థితి, ఇంకొకరి ఫిజికల్ బాడీ, ఇంకొకరి మెంటల్ సిట్యుయేషన్ అవి చూసి మనం నవ్వుకున్నామనుకోండి, నో, నో, ఇట్స్ నాట్ రైట్. సంథింగ్ ఈస్ రాంగ్. తర్వాత 'నీల్ సైమన్' నాటకంలో లాగా 'నీల్ సైమన్' అనే అతను రాసిన ఒక నాటకంలో లాగా మీ సమస్యలను చూసుకుంటే గనక మీరు కూర్చున్న చోటే నవ్వులు చిందిస్తారు. ఆ నాటకంలో ఆనందము, విషాదము కూడా 2 ఒకటే. అది మీరు చూసే కోణంపై ఆధారపడి ఉంటుంది. హో! మానవులెంత వెర్రివారో అని చెప్పేసి అంటుందనమాట సరదాగా. ఎందుకంటే మనము విషాదము, ఆనందము రెండింటిని 2గా చూస్తాము. కానీ ఆనందము, విషాదము 2 కూడా ఒకటే. ఈవెన్ పరమ గురువులు చెప్పినా కూడా అదే చెప్తారండి. చాగంటి గారి డైలాగు పదే పదే వినిపించేది కుంగు, పొంగు అంటారాయన. పొంగు అంటే ఆనందం, కుంగు అంటే బాధ. కుంగు, పొంగు లేకుండా నిశ్చలంగా ఉండే స్థితికి ఎదగాలి. ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు. ఆ స్థితికి చేరుకోవడమే మోక్షం అన్నమాట మనకు. సో, అది అలా అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. మీ యొక్క ఈ పరివర్తన ప్రక్రియను ఎంతో సంతోషకరంగా, సుఖకరంగా చేసుకునేందుకు వీలైనన్ని విధానాలన్నింటినీ ప్రయత్నించండి. తమాషాగా ప్రయత్నించండి. అదొక ఎక్సర్‌సైజ్‌లా కాకుండా తమాషాగా ప్రయత్నించండి అని చెప్తున్నారు.
తర్వాత యా ఇది ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి ఇక్కడ మనకి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఈ సత్యాలన్నీ ఆచరణలోనికి అని ఇచ్చారు ఈ టాపిక్. అందులో మళ్ళీ కొన్ని హెడర్స్ లాగా ఇచ్చారు, సంబంధ బాంధవ్యాలు అలా. అంటే మనకు డైలీ లైఫ్లో వచ్చేవి మళ్ళీ కూడా. మనకు అన్నీ కూడా ఇవి చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది లైఫ్లో. అందుకే ఆవిడ అన్ని సిచ్యువేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారనమాట. ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. నేను చదువుతున్న ప్రిన్సిపల్ ఏదైతే ఉందో పర్టికులర్ పరిస్థితిలో అప్లికబుల్ కాదు అనిపిస్తుంది మనకి. నా సిచ్యువేషన్ వేరు, ఇక్కడ చెబుతున్నది కుదరదు, వాళ్ళు నాకు చేసిన అన్యాయం మరిచిపోలేంది జన్మ జన్మలకు కూడా, నేను ఎలా క్షమించి వేస్తాను. ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకు కూడా ఏ లెవెల్లో ఉంది, ఎలా ఉంది, ఎలా చేసుకోవచ్చు అన్న విధంగా ప్రతిదాన్ని టాపిక్స్ వైజ్గా కట్ చేసి చెప్తున్నారు ఈవిడ. ఉంటుందండి. ఇప్పుడు మనకి ఢిల్లీలో కేసు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక డికేడ్ బ్యాక్ ఏదో, నిర్భయ కేసు అంటాం మనం దాన్ని, అందరికీ తెలిసిందే. తర్వాత మన హైదరాబాద్లో జరిగింది దిశ అనుకుంటా, అమ్మాయి పేరు నాకు గుర్తుండి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇలాంటి కేసెస్లో క్షమాభిక్ష పెట్టడం కోర్టులకు కూడా సాధ్యం కాదండి. మీరు ఒక బిలియన్ పీపుల్ తీసుకొని ఓటింగ్ వెయ్యమనండి, వీడికి క్షమాభిక్ష పెట్టొచ్చు అంటే ఒక్కరు కూడా పెట్టొద్దనే రాస్తారు. పెట్టొద్దనే ప్రతి ఒక్కరు రాస్తారు, ఒక్కరు కూడా పెట్టమని రాయరు. అలాంటి ఘోరమైన నేరాలు. బహుశా భగవంతుడే కిందికి వచ్చినా కూడా వీడికి క్షమాభిక్ష లేదు అని చెప్తాడేమో అన్నంత పరమ భయంకరంగా నీచంగా ఉంటాయి ఆ నేరాలు. మరి క్షమాభిక్ష పెట్టొచ్చా అండి? పెట్టకూడదు. అలాగని నేను చేస్తున్నది క్షమాభిక్ష పెట్టడం వల్ల వాడికి లాభం కాదు, నా అకౌంట్ వాడితో క్లోజ్ చేసుకుంటున్నాను. అదర్వైజ్ చాలా 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 కోపంతో, బాధతో, ఆవేశంతో, ఆక్రోశంతో చనిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. అక్కడ చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు, జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే. మళ్ళీ అది తీర్చుకోవాలి కదండి ఆమె. ఆ కోపం అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా, జీరోకు తీసుకురావాలి కదా. ఏం చేయాలి? ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఎంతమందిని ఈమె మళ్ళీ సఫర్ చెయ్యాలి? ఈమె ఆ పెయిన్ అంతా తీసుకుంది. ఎవరి వల్ల జరిగిందో వారు ఆ పెయిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మళ్ళీ సర్కిల్, మళ్ళీ మొదలు, పునరావృతం. అది కాకుండా ఉండడానికి క్షమాభిక్ష. మనం క్షమించుతున్నాము అంటే అవతలవాడు క్షమకు అర్హుడు అని కాదు. మనము ఇంకా ఆ జర్నీలో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కొరకు చాలా క్లియర్గా చెప్తారండి ఇది. నిన్ననే ఆవిడది చూశాను, అందులో చెప్తారు, క్షమ పెట్టడము అంటే అవతల వారు డిజర్వ్ చేసుకున్నారని కాదు, వాళ్ళకి క్షమ పొందే అర్హత ఉంది అని కాదు, కానీ ఫ్రీ, స్వేచ్ఛను పొందే అర్హత నాకున్నది, నాకుంది అవకాశం. మోక్షం తీసుకునే మార్గంలో నేను ఉన్నాను. ఈ ముళ్ళ కంపలన్నింటినీ తీసి పక్కన పడేస్తున్నాను. నా దారి క్లియర్గా ఉండాలి, నా కొరకు నేను చేసుకుంటున్నాను. అకౌంట్ నేను క్లోజ్ చేస్తే నా వైపు నుంచి క్లోజ్ చేసి, వాళ్ళ వైపు నుంచి నేనేం చేయగలను అది క్లోజ్ చేస్తాను. వాళ్ళు క్లోజ్ చేసుకోలేకపోతే నాకు సంబంధం లేదు అక్కడ. నేను పూర్తిగా క్షమించి వేస్తున్నాను. ఆ బిటర్నెస్ నాలో ఉంచుకోవట్లేదు. నేనేదో పూర్వజన్మలో ఎవరికో చేశాను, మళ్ళీ ఫర్దర్ జన్మల కంటిన్యూ కాకుండా ఉండడానికి ఏమనుకోవచ్చు అంటే, నేనెక్కడో ఎప్పుడో ఇలాంటి వాటిల్లో ఈ మెస్లో నేను ఉన్నాను, అది నేర్చేసుకున్నాను, క్లోజ్, ఇప్పటికి క్లోజ్, ఇంకా ఇంకా ఇంకొద్దు, మన కొరకు చేసుకుంటున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఏంటి అంటే క్షమించడం, క్షమను అడగడం రెండు సాధ్యమవుతాయి. కొంచెమైనా సులభం అవుతుంది. ఈ పాయింట్ మనల్ని చాలా కన్విన్స్ చేస్తుంది అనమాట. అదర్వైజ్ కన్విన్స్ చేయదు. అవతల వాళ్ళు మన పట్ల ఎట్లా బిహేవ్ చేశారు అన్న అన్న బాధ ఉంటుంది చూడండి, అస్సలు కన్విన్స్ కానివ్వదు మనల్ని. మన కొరకు మనం చేసుకుంటున్నాం. వీ డిజర్వ్ దట్ ఫ్రీడమ్, వీ డిజర్వ్ దాట్ హ్యాపీనెస్ అని మనం అనుకున్నప్పుడు మనం చేయగలం. అలా ప్రయత్నించుదాం మనం. ఓకే మాస్టర్స్, ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్
ఫర్ లిజనింగ్ టుడే సెషన్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. అందుకే లాస్ట్ టైం ఒక్కటే పేజ్ ఉన్నా కూడా అక్కడే స్టాప్ చేశాను అనమాట. ఆ జ్యూస్ అంతా ఇచ్చినప్పుడు దాని గురించి మనం క్లియర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. Let me pass the recording.